ಇನ್ನೇನೋಡು ಕಿದಿರಾ డైరెక్ట్ యాక్సెస్ వెహికల్స్ అన్నీ కూడా అక్కడ మొత్తం ఇక్కడ ఎండింగ్ పాయింట్ ముందు ఆల్రెడీ వరకు చెక్ పోస్ట్ కూడా పెడతాం నైట్ ప్రొసీజర్ కూడా ఇక్కడి నుంచి వస్తాం సైదులు వెనకరా ఇది P1C ఇక్కడ మార్చాలి ఇక్కడ రాలేదు ఇది వస్తుంది ఇక్కడ వస్తుంది కరెక్ట్ అమ్మా ఇదే రోడ్డు మనం అంతా రైట్ సైడ్ చూపిస్తాం ఇది లెఫ్ట్ సైడ్ ఓకేనా అందరికీ నమస్కారం 16th ఫిబ్రవరి నుంచి మొదలై లింగమంతుల స్వామి జాతర మన దురాజ్పల్లి గుట్ట దగ్గర జరిగే జాతర దానికి అన్ని రకరకాలుగా ఏర్పాట్లు పూర్తిగా అయినాయి పోలీస్ తరఫు నుంచి కూడా చేయాల్సిన బందోబస్తు సంబంధించి స్కీమ్ అంతా కూడా తయారు చేయడం జరిగింది దీనికి టోటల్గా సిద్ధంగా ఉన్నాము సో ముఖ్యంగా దీనికి జాతరకి చాలా హెవీ ఎత్తున పెద్ద ఎత్తున జనాలు వేరే వేరే జిల్లాల నుంచి ఇక్కడికి వస్తారు సో ఇక్కడే రాత్రి ఉండి మొత్తం వాళ్ళు పండుగ సెలబ్రేట్ చేసుకొని ఇక్కడ దర్శనం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు సో వాళ్ళది అంతా కూడా ఇది జాతర పీస్ఫుల్గా స్మూత్గా జరపడానికి మేము అన్ని కూడా ఏర్పాట్లు చేసినాము సో దీంట్లో బేసికలీగా మనము 2000 వరకు ఫోర్స్ తోటి అంతా కూడా ఇక్కడ అరేంజ్మెంట్ చేస్తున్నాము ఇది మన జిల్లానే కాకుండా వేరే జిల్లాల నుంచి కూడా మేము హైయర్ ఆఫీసర్స్కి రిక్వెస్ట్ పెడితే అక్కడ నుంచి కూడా మనకి ఫోర్స్ వస్తుంది సో అంతా కూడా దాదాపు 2000 వరకు ఫోర్స్ తోటి అంతా కూడా సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేస్తాము దాంతో పాటుగానే ఇక్కడ ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి సమస్య ఉంటుందని అట్లా గుర్తించడం జరిగింది సో ట్రాఫిక్ని స్మూత్గా కంట్రోల్ చేసుకోవడానికి ఇక్కడ బేసికల్గా 4 పెద్ద పార్కింగ్స్ అట్లా ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ 4 పెద్ద పార్కింగ్స్ని కూడా మళ్ళీ చిన్న చిన్న సబ్ కేటగిరీస్ చేస్తూ ప్రతి దాంట్లో దాదాపు 4 కేటగిరీస్ అట్లా చూస్తే దాదాపు 15-16 వరకు పార్కింగ్స్ అవి మనకి ఉన్నాయి సో వేరే వేరే డైరెక్షన్స్ నుంచి వేరే వేరే దిక్కుల నుంచి వచ్చే వెహికల్స్కి వాళ్ళకి కన్వీనియన్స్ కోసం వాళ్ళకి ఫెసిలిటేట్ చేసుకోవడానికి ఆ డైరెక్షన్లోనే పార్కింగ్లు పెట్టడం జరిగింది అవి పార్కింగ్లో కూడా మరి 2 వీలర్ పార్కింగ్ 4 వీలర్ పార్కింగ్ ఇవన్నీ కూడా సెగ్రిగేట్ చేసి పెట్టడం జరిగింది అట్లాగే ట్రాఫిక్ డైవర్షన్ కూడా ఆ రోజు చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనకి నేషనల్ హైవే మీద నడిచే ట్రాఫిక్ హైదరాబాద్ టు విజయవాడ టు హైదరాబాద్ ఇది అంతా కూడా దీనికి ఆల్రెడీ ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది సో ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి డైవర్షన్ తీసుకోవాలి పబ్లిక్కి ఒకటే రిక్వెస్ట్ ఉంటుంది పోలీస్ 100% మీకోసమే పని చేస్తుంది ఈ మీ పండుగ మా పండుగ కూడా ఉంది అంతా కూడా 100% అందరూ కలిసిమెలిసి
టోటల్గా పీస్ఫుల్ వాతావరణంలో సంతోషంగా అందరూ కూడా సెలబ్రేట్ చేస్తాము. కానీ దయచేసి మా డ్యూటీ ఆఫీసర్ అక్కడ స్టాఫ్ ఎవరైతే డ్యూటీలో ఉంటారో వాళ్ళు ఏదైతే డైరెక్షన్స్ ఏమైనా చెప్తారో ఆ పండుగ స్మూత్గా జరపడానికి అది దయచేసి వినండి, అది ఫాలో అవ్వండి. మాతోటి కోఆపరేట్ చేస్తే పండుగ అందరికీ కూడా మంచిగా ఉంటుందని అట్లా మాకు టోటల్గా అది మా కోరిక ఉంది, అట్లా నమ్మకం కూడా ఉంది. అంటే ఈ రూట్ హైదరాబాద్ నుంచి వచ్చే రూట్లో మళ్ళీ హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే వెహికల్స్కి మనం నార్కట్పల్లి నుంచి డైవర్షన్ ఇచ్చి అక్కడ నుంచి మిర్యాలగూడ, నల్గొండ, మిర్యాలగూడ, దెన్ హుజూర్ నగర్ నుంచి అట్లా వాళ్ళు మళ్ళీ హైవే ఎక్కి అట్లా విజయవాడ పోవచ్చు. అట్లాగే విజయవాడ నుంచి వచ్చే వెహికల్స్కి కూడా అదే డైవర్షన్ ఉంటుంది. అంటే హుజూర్ నగర్, మిర్యాలగూడ, నేరేడుచెర్ల, దెన్ నల్గొండ, దెన్ నార్కట్పల్లి. సూర్యాపేట నుంచి లోకల్లీ అది కూడా డైవర్షన్స్ ఇచ్చినాము ఆల్రెడీ, డీటెయిల్గా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. జాతరలో 3 ముక్కల ఆట స్పెషల్ టీమ్స్ పెట్టినాము. ముఖ్యంగా ఇక్కడ మా స్పెషల్ టీమ్స్ క్రైమ్ టీమ్స్ ఉంటాయి, సిసిఎస్ టీమ్స్ ఉంటాయి, అట్లాగే మన షీ టీమ్స్ కూడా ఉంటాయి మహిళా భద్రత కోసం. అట్లాగే ఇది దొంగతనం మీరు ఎట్లా అంటున్నారు, చైన్ స్నాచింగ్ అట్లాంటివి వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేస్తాము. మా సివిల్ డ్రెస్లో కూడా మా స్టాఫ్ ఉంటారు, మఫ్టీలో ఉంటారు. అట్లాగే సీసీటీవీ కెమెరాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంతా కూడా నిఘా భద్రత టోటల్గా పటిష్టంగా ఉంటుంది. అదే వాళ్ళకి కూడా కొంచెం వార్నింగ్ లాగా ఇస్తున్నాము, అట్లాంటివి ఏం చేయకండి, టోటల్గా వాచ్ ఉంటుంది ఇక్కడ. సార్ భక్తులకి ఏమైనా ఇబ్బంది? టోటల్గా ఎన్ని